మహబూబాబాద్ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ పై కేసు నమోదైంది. డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే అనుచరులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఏకంగా 17 మంది బీఆర్ఎస్ నేతలపై కేసులు ఫైల్ అయినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఘర్షణ నేపథ్యంలో ఈ కేసులు నమోదు చేసినట్లు డోర్నల్ సీఐ చెబుతున్నారు. తమ విధులకు బీఆర్ఎస్ శ్రేణులు ఆటంకం కలిగించారని, తమ మాట వినకుండా ర్యాలీ చేపట్టారని డోర్నకల్ సీఐ చెబుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ పై కేసు నమోదైంది. డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే అనుచరులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఏకంగా 17 మంది బీఆర్ఎస్ నేతలపై కేసులు ఫైల్ అయినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఘర్షణ నేపథ్యంలో కేసులు నమోదు చేసినట్లు డోర్నకల్ సీఐ చెబుతున్నారు. తమ విధులకు బీఆర్ఎస్ శ్రేణులు ఆటంకం కలిగించారని, తమ మాట వినకుండా ర్యాలీ చేపట్టారని డోర్నకల్ సీఐ చెబుతున్నారు. రైట్, మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ పై అయితే కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, శాలిని, ఏదైతే నిన్న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా జరిగిన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్య జరిగిన ఉద్రిక్త వాతావరణం ఏదైతే మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్ పట్టణ కేంద్రంలోని గాంధీ సెంటర్ లో జరిగిందో దానిపై పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. రెడ్డి నాయక్ తో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన 17 మందిని మొత్తం కేసులు నమోదు చేయడం జరిగింది. ఇటు తమ పోలీసు విధులకు ఆటంకం కలిగించినారు. ప్లస్ అలాగే ఉద్దేశపూర్వకంగా కావాలనే గొడవ చేయడం జరిగింది. అనుమతి లేకుండా ర్యాలీ జరిపారని రకరకాల కారణాలతో అయితే పోలీసులు 17 మంది బీఆర్ఎస్ నాయకుల పైన అయితే కేసులు నమోదు చేశారు. అంతేకాదు ఇంకా సీసీ ఫుటేజీలు కానీ వీడియోస్ పరిశీలించి ఇంకా ఎవరెవరు ఈ యొక్క గొడవలకి ఉద్రిక్త వాతావరణానికి కారకులైనారో వారందరి పైన కూడా కేసులు నమోదు చేస్తాము, కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. ఒక పక్క బీఆర్ఎస్ నాయకులు మాత్రం కావాలని కక్ష సాధింపు చర్యలతో మా పైన అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఇలాంటి అక్రమ కేసులకు భయపడేది లేదు. బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసుకున్న జెండా గడ్డ దగ్గర కావాలనే కాంగ్రెస్ పార్టీ నాయకులు స్టేజ్ ఏర్పాటు చేసి కావాలనే రెచ్చగొట్టే విధంగా చేసి అక్రమ కేసులతో భయపెట్టాలని చూస్తున్నారు. ఇక్కడ భయపడేది లేదని మాత్రం బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న పరిస్థితి. శాలిని, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.